హాయ్ బ్రో. అన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ప్రతి ఇష్యూస్లోనే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే పొలిటీషియన్స్ ఏముందంటే వాళ్ళు ఓట్లు వేసేదాకానే అన్ని హామీలు అవన్నీ ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మనం గెలిపించక ముందు, ఓటేక ముందు నుంచే మనకు అన్ని చేస్తుండు. ఇప్పుడు ఆయన గెలిపించాక కూడా అన్ని డెవలప్మెంట్స్ అవన్నీ చేస్తున్నాను. నిజంగా హీస్ ఎ గ్రేట్. అందరు యాక్టర్ అంటారు ఏం చేయలేదని చాలామంది అన్నారు స్టార్టింగ్లో ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు. కానీ ఒక యాక్టర్నిగా ఆయన ఎప్పుడు అట్లా చూడలేదు. నేను యాక్టర్ని, నాకు ఓట్లు లేదని ఆయన ఎప్పుడు అడగలే అలా. కానీ ఏంటంటే ఆయన మంచి మనిషి, చాలా హెల్పింగ్ నేచర్. ఆయన వచ్చినప్పటి నుంచే కొంచెం మారడం స్టార్ట్ అయింది. సో అలా అంటే ఇప్పుడు చూసుకోండి అన్న, ఈ 5 yearsలో ఏపీ డెవలప్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉంది కాబట్టి అఫ్కోర్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వల్లనే మన హైదరాబాద్ ఐటీ కంపెనీస్ అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఆ జగన్ వచ్చినప్పటి నుంచి ఐటీ కంపెనీస్ లేవు, ఏం లేవు. అక్కడ నుంచి అందరు ఇక్కడికే వస్తున్నారు జాబ్ కోసం. సో నాకు తెలిసేది అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు, చంద్రబాబు లాంటి సీఎం ఉన్నప్పుడు ఈసారి అయితే అవుతుంది పక్కా. అన్న అంటే ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ 5 years చూసుకుంటే ఏపీ ఎటువంటి డెవలప్ లేదని బయట టాక్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ రానున్న రోజుల్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్కి? అఫ్కోర్స్ ఉంది, ఎందుకు లేదు. అఫ్కోర్స్ ఇట్లా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చూస్తారు. కానీ జగన్ లేక ఒక రాజధాని ఎలా చేయాలో రాని జగన్ గారికి ఐటీ కంపెనీ ఏ నుంచి వస్తాయి? సగం డబ్బులు ఆంధ్రాని ఫుల్ లాస్ చేసిందే వారు. ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు ఈ విషయం చూసుకుంటే గతంలో ఉన్న స్పీకర్స్ కొడాల నాని గారు అవ్వచ్చు, అమ్మటి రాంబాబు గారు అవ్వచ్చు, అలాగే పేరు నాని గారు, వీళ్ళు మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు అయితే చేశారు. దీని గురించి ఏమంటారు? వాళ్ళు వ్యాఖ్యలు చేసినా ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ చేసి అయితే ఆయన చేసుకుంటూ పోతారు. ఆయన ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఇక పనులు అయినట్టే చేసినట్టే. ఈ రాజకీయ అందంగా అందరు చెప్పేటోళ్ళు వస్తుంటారో పోతుంటారు. కానీ ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళే మంచి లీడర్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.